ఏంటయ్యా మేనేజరు, ఆఫీస్ ఓపెన్ చేసి ఒక 1 రోజులైంది, ఇంతవరకు ఒక ఆర్టిస్ట్ని తీసుకురాలేదు. ఇంకెప్పుడయ్యా మన ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తాం? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? చూడు, ఈ మదన కామరాజు ఇండస్ట్రీని ఊపేయడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఊపేయడానికి పుట్టాడు సార్. నేను తీసే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యంలో మిగిలిపోవాలి. అర్థమైందా? అర్థమైంది సార్. అవును, ఈరోజు ఎవరైనా ఆడిషన్స్కి వస్తున్నారా? వస్తున్నారు సార్. రాత్రి ఐశ్వర్య అనే ఒక అమ్మాయిని ఆడిషన్స్కి రమ్మన్నాను. వస్తుందా ఆ అమ్మాయి? వస్తుంది సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చున్నారా? వచ్చారు సార్. బయట ఒక అమ్మాయి ఉంది. వెళ్ళు, వెంటనే అమ్మాయిని పంపించు. అలాగే సార్. ఈ కామందుడితో చచ్చిపోతున్నావురా బాబు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. మీ పేరేంటి? సౌందర్య సార్. ఓ బ్యూటిఫుల్. నేను నీకు ఇప్పుడు ఒక సీన్ చెప్తాను, ఆ సీను యాక్ట్ చేసి చూపించు. అలాగే సార్. అలా హీరో వచ్చాడు, ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది. సో ఇద్దరు వచ్చి ఇలా కలుసుకున్నారు, అలా ఇద్దరు కలుసుకున్నారు, ఒకరికొకరు అలా చూసుకున్నారు, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. అర్థమైందా? ఏది ఒకసారి అక్కడ నిలబడి చేసి చూపించు. రాజేష్, నువ్వంటే నాకు పిచ్చి. రా, నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తు. నన్ను తనివి తీరా అనుభవించు. నువ్వు సుఖపడుతూ నన్ను సుఖపెట్టు. రా, నన్ను కౌగిలించుకో. ఓ సూపర్, గుడ్. డైలాగ్ చాలా బాగా చెప్పావు. అప్పుడు ఆ అబ్బాయి నిన్ను ఇలా హక్ చేసుకుంటాడు. అర్థమైంది కదా? ఇలాంటి సీన్లు ఉంటాయి. మా మేనేజరు నీకు డేట్ చెప్తాడు. ఓకే సార్. ఓకే. ఇది బాగానే ఉంది, బాగా కోఆపరేట్ చేస్తుంది. ముందు ఐశ్వర్య సంగతి చూశాక రాత్రికి దీనికి టచ్లోకి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమందాం? ఆర్ యు ఐశ్వర్య? ఎస్ సార్. ప్లీజ్ కమ్. కూర్చో ఐశ్వర్య. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా? చేశాను సార్, కానీ అవన్నీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ సార్. కానీ ఇప్పుడు ఏదైనా మెయిన్ లీడ్ కోసం చూస్తున్నాను. నీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తాను. నిజంగానా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను నీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తున్నాను కదా, మరి నువ్వు నాకు అడిగింది ఇస్తావా? మీరు నాకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తుంటే నేనెందుకు కాదంటాను సార్. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయితే నాకు ఓకే. ఓ గుడ్. నువ్వు ఖచ్చితంగా నెంబర్ 1 హీరోయిన్ అవుతావు. పక్కనే బెడ్ సెటప్ ఉంది, వెళ్దామా? అంతవరకు ఎందుకు సార్? ఓ చాలా స్పీడ్గా ఉన్నావు. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఏమి అందాం?
సార్ సార్ ఆహా, ఆ. చెప్పు ఐశ్వర్య. అదే సార్, నా ప్రొఫైల్ చూసా అన్నారు కదా, నాకు ఏ క్యారెక్టర్ ఇస్తున్నారు? ఇంత అందమైన అమ్మాయికి ఏ క్యారెక్టర్ అని అడుగుతావా? ఏకంగా హీరోయినే. సార్ నిజంగానా సార్? నిజంగా నిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ముందు నీకు ఒక సీన్ చెప్తాను. నువ్వు యాక్ట్ చేస్తే నీ ఎక్స్ప్రెషన్స్ పెర్ఫార్మెన్స్ నచ్చితే నీ క్యారెక్టర్ కన్ఫర్మ్. ఓకే సార్. గుడ్. మన సినిమా పేరు మంచం మీద మల్లెపూలు నలిగితే. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ శోభనం సీన్తో స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా శోభనం సీన్తోనే ఎండ్ అయిపోతుంది. హీరోకి బాధ వచ్చినా దుఃఖం వచ్చినా శోభనం చేసుకుంటూనే ఉంటాడు. అది సినిమాలో హైలైట్. అలాగే కొత్త పాయింట్ కూడా, ఈ సీన్లో నువ్వు తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ పట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తావు. ఇదిగో ఇది పాల గ్లాస్ అనుకో. నువ్వు అలా వయ్యారంగా నడుచుకుంటూ రా, చూస్తాను. ఇప్పుడు నిన్ను హీరో కామంతో తినేసేలా చూసిన తర్వాత నచ్చిన చోట ముద్దులు పెడతాడు. ఆ ముద్దులు నేను పెడతాను. నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు. మీరు పెట్టడం ఏంటి సార్? నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, మీరు చూడండి. ఏంటి డైరెక్టర్కి ఎదురు చెప్తున్నావు? హీరోయిన్ అవ్వాలని లేదా? ఉంది సార్. మరి చెప్పింది చెయ్యి. అలాగే సార్. ఈ ఆఫీస్ తీశాక ఇప్పటికే 10 మందిని ఇలానే పడేశాను. కానీ ఇంతవరకు నీలాంటి అందగతి దొరకలేదు. ఈ రోజు నిన్ను అనుభవించకుండా వదలను ఐశ్వర్య. హీరో నిన్నిలా కామంతో చూస్తూ ఫస్ట్ ఇక్కడ ముద్దు పెడతాడు. గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఆ తర్వాత గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఇలా ముద్దు పెడుతూ లాస్ట్లో పెదాల మీద ముద్దు పెట్టి నీ ఆదిరామృతం చురుకుంటాడు. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. సారీ సార్, క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యాక, అగ్రిమెంట్ అయ్యాక కెమెరా ముందు చేస్తాను. అర్థమైంది. నీకు క్యారెక్టర్ కన్ఫర్మ్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి సార్ అది? నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను నీకు ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. యు మీన్ కమిట్మెంట్? నో నో, దిస్ ఈజ్ నాట్ కమిట్మెంట్, జస్ట్ ఎక్స్చేంజ్. అంటే నీకేం కావాలో తీసుకొని నాకేం కావాలో ఇవ్వడం, అంతే. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని రంగాల్లోనూ ఉంది. కాకపోతే అందరూ ఈర్ష్యతో కుళ్ళుతో మన సినిమా ఫీల్డ్లో మాత్రమే ఉన్నట్టు ఎక్స్పోజ్ చేస్తారు గదవలో. సారీ సార్, నేను నా టాలెంట్ని నమ్ముకొని వచ్చాను. ఇలా ఉల్లమ్ముకొని క్యారెక్టర్ సంపాదించుకోవడానికి రాలేదు. నిజమా? సరే వెళ్ళు. నువ్వు కాకపోతే నీలాంటోళ్ళు 100 మంది ఉన్నారు. చిచి,
హలో హలో కావ్య గారు, నేను మేనేజర్ కోటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నిన్న మీరు ప్రేమెంత మధురం సినిమాకి ఆడిషన్ ఇచ్చారు కదా, అందులో డైరెక్టర్ గారు మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. నిజమా సార్? నిజమమ్మా. ఒకసారి ఆఫీస్కి వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకుందరు గాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఉంటాను. ఇండస్ట్రీలో నీలాంటి ఎదవలే కాదు, మా టాలెంట్ని చూసి అవకాశాలు ఇచ్చే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చి అమ్మాయిల బలహీనతలతో ఆడుకోవాలని చూస్తే సర్వనాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకో. ఛీ.